ఇటువంటి పరమోపకారం చేసి ప్రాతఃసంకల్ప గద్యాన్ని రచించి మనకు అందించిన ఆ మహానుభావుల ఆరాధన రోజు అందరూ కూడా ప్రతిజ్ఞ చేయవలెను. రోజు ప్రాతఃసంకల్ప గద్యాన్ని ప్రాతకాలంలో భక్తితో అర్థానుసంధానం చేస్తూ పారాయణం చేస్తాము. అర్థానుసంధానం కాకపోతే గురువుల దగ్గరికి వెళ్ళి వారితో ఉపదేశాన్ని పొంది అర్థం తెలుసుకొని పారాయణం చేస్తాము. మీ అనుగ్రహంతో ఆ అర్థానుసంధానం రావాలి, భక్తి పెరగాలి. పారాయణం చేస్తే చాలు, అయినా పరిపూర్ణం కాదు. అర్థానుసంధానం అయితేనే ముఖ్యమైన ఫలము. సరే, అర్థానుసంధానం అయితే చాలదు. అనుసంధానము వేరు, భక్తి వేరు. అనుసంధానం అంటే భక్తి యొక్క అది భాగము, మాహాత్మ్య జ్ఞానము. మాహాత్మ్య జ్ఞానపూర్వస్తు సుదృఢ సర్వతోధిక స్నేహో భక్తిరితి ప్రోక్త. మాహాత్మ్య జ్ఞానము ఎంతగా ఆవశ్యకమో అంతే ఆవశ్యకము స్నేహం. అవి రెండు కలిపి చేస్తే అది భక్తి అవుతుంది. అందుచేత వారికి మనం ప్రార్థించేది, మీరు జ్ఞానం కూడా మనకు అనుగ్రహించండి, స్నేహం కూడా అనుగ్రహించండి భగవంతుని పాదార విందమునందు. అటువంటి భక్తితో పొంగిపోయి ఆ విశేషమైన ఉత్సాహంతో మనం ఆ ప్రాతఃసంకల్ప గద్యాన్ని పఠిస్తే తరించిపోతాము. ఆ ప్రతిజ్ఞని అందరూ కూడా మనం చేద్దాము. అలాగే విష్ణు సహస్రనామము, వాయుస్థుతి, ప్రాతఃసంకల్ప గద్యము, గురువుల స్తోత్రాలు, టీకాకృత్పాదులు, రఘుత్తమ తీర్థులు, రాఘవేంద్ర స్వాముల వారు ఇలాంటి మహానుభావులైన గురువుల స్తోత్రములను పఠించి టీకాకారులు, టిప్పణీకారులు వారి స్మరణం చేసి వారి అనుగ్రహం పొందితేనే మనకు ఆ భగవంతుని అనుగ్రహం కావచ్చు. అందుచేత అందరూ కూడా ఆ ప్రతిజ్ఞ చేయండి. ఈ ప్రతిజ్ఞ చేస్తాము, ప్రతిజ్ఞ చేస్తే ఆ ప్రతిజ్ఞ పూర్ణమవుతుందా లేదా? పూర్ణం కాకపోతే అసత్యం పలికినట్టు అవుతుంది. అసత్యాన్ని పలకకూడదు కదా. దానికేం చేయాలి అంటే వారి మీదనే భారం వేద్దాం. మీరే ఉద్ధరించండి అని. శ్రీరాఘవేంద్ర సకల ప్రదాత. మనకి ఏదేది కావాలో దాన్ని ఇవ్వడానికి వారి సిద్ధమున్నారు కదా. పారాయణం చేసే ఉత్సాహం దాన్ని ఇవ్వండి, సకల ప్రదాత. అర్థానుసంధానము మీరే ఇవ్వండి, భక్తి మీరే ఇవ్వండి. శ్రీరాఘవేంద్ర సకల ప్రదాత. స్వపాద కంజద్వయ భక్తి మధ్య. ప్రతిజ్ఞ చేసి మధ్యలోనే వదిలితే మహాపాపం వస్తుంది, పాపులైతాము. దానికంటే ప్రతిజ్ఞ చేయకుండా ఉండేదే మంచిది అంటే పాపము రాదు. ఆ పాపము వచ్చే ప్రసక్తి ఉంటుంది, కానీ పాపము రాకుండా చూసుకోవడానికి వీరికి శక్తి ఉంది కదా. అఘాద్రి సంభేదన దృష్టివజ్ర. ఒక్కసారి భక్తులని అనుగ్రహ బుద్ధితో చూస్తే చాలు, వారి దృష్టియే ఒక వజ్రం ఉన్నట్టు, వజ్రాయుధం ఉన్నట్టు. ఎలా ఇంద్రుని వజ్రాయుధంతో ఆ పర్వతాల పక్షాల యొక్క భేదనం జరిగిందో, పర్వతముల భేదనం చేయడానికి ఇంద్రుని వజ్రాయుధం ఎలా పనిచేసిందో, అలా వీరి దృష్టియే మన పాపమనే పర్వతము యొక్క సంభేదనం చేయడానికి సమర్థమవుతుంది. అటువంటి అనుగ్రహం చేయడానికి సిద్ధమున్న రాఘవేంద్ర స్వాముల వారు ఎదురుగా ఉన్నప్పుడు ప్రతిజ్ఞ వదిలి పాపం కలుగుతుంది అనే భయం ఎందుకు? ఆ పాపం రాకుండా చూస్తారు, వచ్చినా దాన్ని భేదనం చేస్తారు, ఆ ప్రతిజ్ఞ పూర్తి చేస్తారు. అందుచేత అవశ్యంగా వారి అనుగ్రహం పొంది ఈ ప్రతిజ్ఞ చేయవచ్చు. అఘాద్రి సంభేదన దృష్టివజ్ర. ఇంత చేసి ఏదో ఒక ప్రాచీన కర్మంతో అపరాధాలు జరిగితే తర్వాత దగ్గరకే మమ్మల్ని చేర్చుకోరు అని కాదు. క్షమా సురేంద్ర అవతు మాం సదాయం. క్షమా చేయడానికి వారు సిద్ధంగా ఉన్నారు.
ఎందుచేత క్షమాసురులు అంటే బ్రాహ్మణులు, భూమిలో ఉన్న బ్రాహ్మణులు క్షమాసురులు. వారికి వీరు విశేషమైన స్వామిత్వాన్ని పొందినారు కావున క్షమాసురులకు ఇంద్రుడు అని ఒక అర్థం. రెండోది క్షమాసురేంద్రులు అంటే క్షమా చేసే దాంట్లో ఉత్తములు అని కూడా. క్షమ అంటే భూమి, భూసురులు వారికి ఉత్తములు. క్షమా చేసే వ్యక్తులు దేవతలు ఎవరు ఉన్నారో వారి విశేష అనుగ్రహంతో వీరు కూడా అందరినీ క్షమిస్తారు అనే ఒక అర్థాన్ని కూడా ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. అటువంటి వారు మహానుభావులు మన అపరాధములను క్షమించి మనందరికీ దర్శనం చేసి ఉద్ధారం చేయని ప్రార్థిద్దాము. హరయే నమః. శ్రీకృష్ణ అర్పణ. ನಾಳಿಂದ ಸರ್ವಮೂಲದ ಪಾಠದ ಕ್ರಮದಲ್ಲಿ ಮಣ್ಣೂರು ವಿದ್ಯಾಪೀಠದಲ್ಲಿ ಅಕಮಂಚಿಕೆ ಅನಂತಾಚಾರ್ಯಲ್ಲಿ ಅಧ್ಯಯನ ಮಾಡಿರುವ ಅಜಯಾಚಾರ್ ಅವರು ಮಹಾಭಾರತ ತಾತ್ಪರ್ಯವನ್ನು ಹೇಳೋರಿದ್ದಾರೆ. ನಾಳೆ ನಾಡದ್ದು ಅಚ್ಚೆ ಇವತ್ತಿನವರೆಗೆ ತಾಳೂರು ಮಾಧವಾಚಾರ್ಯ ಅವರು ಅಣುಭಾಷ್ಯ ಬ್ರಹ್ಮಸೂತ್ರ ಭಾಷ್ಯದ ಪರಿಚಯ ಮಾಡಿಸಿದ್ದಾರೆ. ನಾಳಿಂದ ಅಜಯಾಚಾರ್ ಅವರ ಪಾಠ ಇರುತ್ತೆ. ಎಲ್ಲರೂ ಕೂಡ ಅದರ ಲಾಭವನ್ನು ಪಡಿಬೇಕು. రేపటి నుండి మణూరు అజయాచార్య గారి ద్వారా మహాభారత తాత్పర్యం చెప్పబడుతుంది. అకమంచికి అనంతాచార్య ద్వారా వారి యందు అధ్యయనం చేసిన మంచి విద్వాంసులైన మన అజయాచార్య గారు రేపటి నుంచి మహాభారత తాత్పర్యం చెప్తారు. కాబట్టి అందరూ కూడా లాభాన్ని పొందాలి. సెకండ్ ఫ్లోర్ 8 నుండి 9 ಗಂಟల ವರೆಗೂ పొద్దున, ಬೆಳಗ್ಗೆ 8ರಿಂದ 9ವರೆಗೆ ಸ್ತ್ರೀಯರು ಕೂಡ ಬಂದು ಕೇಳಬಹುದು. ಮಹಾಭಾರತ ತಾತ್ಪರ್ಯ ನಿರ್ಣಯ ಬಹಳ ಸುಂದರವಾದ ಅದ್ಭುತವಾದ ಗ್ರಂಥ. ಎಲ್ಲರೂ ಇದರ ಲಾಭ ಪಡೀರಿ. శ్రీమన్మధ్వాచార్యులు కృష్ణామృత మహారణవమునందు భగవంతుని స్మరణము మరియు భగవంతుని అర్చనము ఈ రెండిటిని అత్యంత శ్రద్ధతో భక్తితో చేస్తే ముక్తినే పొందే మహా అవకాశం ఉంది. ఎందుకు మీరు చేయరు? నరసింహో హృషీకేశః పుండరీకనిభేక్షణః స్మరణాన్ ముక్తిదో నృణాం సత్వయా కిం న పూజితః. నరసింహః హృషీకేశః 3 శబ్దములు ఉన్నాయి. నరసింహః, హృషీకేశః, పుండరీకనిభేక్షణః. ఆ స్వామి యొక్క పూజను ఎందుకు భక్తితో చేయలేదు అని అడిగేది ఉంది. ఒక శబ్దం చాలు కదా. నరసింహుణ్ణి ఎందుకు పూజ చేయలేదు, లేక హృషికేశుణ్ణి ఎందుకు పూజ చేయలేదు అని అడిగితే చాలు. నరసింహ, హృషికేశ, పుండరీకనిభేక్షణ ఈ 3 శబ్దములతో ఆ భగవంతుణ్ణి చెప్పి అటువంటి భగవంతుని పూజను ఎందుకు చేయలేదు అని అడుగుతున్నారు. దీంట్లో విశేషమేమిటి అంటే, భగవంతుని పూజ చేయండి అని చెప్పగా వెంటనే అడుగుతారు చాలా విఘ్నములు. మనలాంటి సామాన్యులకు ఇది చేతకాని విషయము.
ఇది అసాధ్యము అని చెప్తే దానికి శ్రీమదాచార్యులు బదులు చెప్తూ నరసింహ అంటారు. పూజ చేయడానికి విఘ్నములు వస్తాయి కావున పూజ చేయడానికి కాదు అనకు. నరసింహుడు విఘ్నముల పరిహారం కోసమే ఉన్నాడు. ఏదే ఒక సత్కర్మాన్ని చేసేటప్పుడు విఘ్నం వస్తే దానికి పరిహరించడానికి నరసింహుని స్మరణం చేస్తారు అందరూ కూడా. నరసింహాదిక మన్యచ్చ దురితాది నివృత్తయే అంటారు. విఘ్నములకు మూలము దురితములు. అటువంటి దురితముల పాపముల పరిహారమైతే విఘ్నముల పరిహారమవుతాయి. పాపముల పరిహారం కోసమే అవతారం చేసిన మహానుభావుడు నరసింహుడు. అటువంటి నరసింహుని పూజ చేసేటప్పుడు విఘ్నము ఎలా వస్తుంది నీకు? నరసింహ విఘ్నములు వచ్చిన ఏదో ఒక ప్రారబ్ధ కర్మం వలన విఘ్నము వచ్చినా నరసింహ 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 అని స్మరణం చేయు చాలు. ఆ స్మరణం చేస్తేనే విఘ్నముల పరిహారమవుతుంది. నిరాతంకంగా నిర్విఘ్నంగా బ్రహ్మాండంగా ఆ బ్రహ్మాండాధిపతి అయిన ఆ భగవంతుని పూజ చేయవచ్చు. ఎందుకు చేయడానికి ఇబ్బంది? నరసింహ విఘ్న పరిహారం చేసే దేవత అతడు. అందుచేత ఆ విఘ్నముల భయం నీకు వద్దు అని చెప్పడానికి ఆచార్యులు స్వామి పూజ చేయి ఇంతనే చెప్పలేదు. నరసింహ అనే శబ్దంతో ఆ భగవంతుణ్ణి పలికినారు. నరసింహ. రెండవది, విఘ్నములు అనేం లేవు, అందరూ సహకరిస్తారు. ఇంట్లో ఉన్నవాళ్ళు అందరూ కూడా సహకరించేవారే, ఎవరు కూడా విఘ్నం చేయరు. ఆనందంగా ఉంది, వాతావరణం బాగుంది, ఇంట్లో నీళ్లు ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి, నైవేద్యానికి ఎటువంటి సమస్య లేదు, కావలసినంత బియ్యము పప్పు అన్నీ ఉన్నాయి. మరి ఏ ఇబ్బంది ఏముంది? ఎందుకో చేతులు కాళ్ళు పైకి రావు, ఆలస్యము, ఉత్సాహం లేదు, ఇంద్రియాల్లో అటువంటి శుభ ప్రవృత్తి రాదు. ఏం చేయాలి అంటే దానికంటారు శ్రీమదాచార్యులు హృషీకేశ అంట. హృషీకములు అంటే ఇంద్రియములు, హృషీకేశ అంటే ఇంద్రియములకు ప్రేరణ చేసే భగవంతుడు అని అర్థం. ఈ అనుసంధానం రోజు రావాలి. ఆచమనం చేసిన తర్వాత భగవంతుని నామస్మరణాన్ని చేస్తారు కదా. కేశవాయ స్వహ, నారాయణ స్వహ, తర్వాత నరసింహాయ నమః అని, హృషికేశాయ నమః అని. ఆ హృషికేశుడు నరసింహుడు ప్రతిరోజు మీరు స్మరణం చేస్తారు కదా. ఆ స్మరణం చేసేటప్పుడు ఈ అనుసంధానం రావ. హృషికేశ ఆ భగవంతుడు ఇంద్రియ ప్రేరకుడు. నీ అర్చన కొరకు నేను వస్తున్నాను, నా ఇంద్రియములను మంచి ప్రేరించుగాక అని ప్రార్థిస్తే ఎందుకు ప్రేరించడు? అవశ్యంగా ప్రేరేపణం చేస్తాడు. అవశ్యంగా ఆ భగవంతుని ప్రేరణ అవుతుంది. ఇంద్రియాల్లో ఉత్సాహం వస్తుంది, శక్తి పెరుగుతుంది. పూజ చేయడానికి విశేషమైనటువంటి సహకారము ఇంద్రియములు చేయడానికి సిద్ధమవుతాయి. ఆ భగవంతుడు ప్రేరణ చేసే భగవంతుడే ఆ హృషికేశుడు. ఆ భగవంతుని పూజ చేయడానికి ఇంద్రియాల్లో ఎటువంటి దౌర్బల్యము నీకు రాదు, చింతన చేయకు అని చెప్పడానికి రెండవ శబ్దం హృషికేశ అంటారు ఆచార్యులు. నరసింహో హృషికేశ. ఒక ఉదాహరణ చెప్తాను. ఒక పరమ భగవద్భక్తుడు, గురుభక్తుడు, ప్రాయః కృష్ణమూర్తి గారు అని వారి పేరు, తిరుకోయలూరు రఘుత్తమ స్వాముల వారి దగ్గర సేవ చేయడానికి వచ్చినారు. సేవ ఎలా చేయాలి అనేది సమస్య. ఇది మన పెద్ద స్వాముల వారు, మన గురువుల వారు ఉన్నప్పుడు జరిగిన ఘటన.
తిరుకోయిలూరుకు వారు వచ్చారు, మేము అక్కడే ఉంటిమి. ఆ సందర్భమనందు వారికి కాళ్ళలో శక్తి లేదు. బెంగళూరు నుండి కారులోనే వచ్చారు. ప్రదక్షిణ నమస్కారం చేసేది అక్కడ పద్ధతి. కాళ్ళలో శక్తి లేదనే వచ్చారు. ప్రదక్షిణ ఎలా చేస్తారు, నమస్కారం ఎలా చేస్తారు? సేవ చేయకపోతే కాళ్ళు రావు, కాళ్ళలో శక్తి లేదంటే సేవ చేయడానికి రాదు. మరి ఎలా ఉద్ధారము? ప్రత్యక్షంగా మనం అందరం అక్కడే ఉన్నాము, తెలిసిన వారే వారు. ఎలాగో శక్తి ఇచ్చి మీరే సేవ చేయించుకోండి అని ప్రార్థన చేసి ఒక్కసారి నమస్కారం చేశారు. ఎలా శక్తి వచ్చిందో ఉత్సాహంతో ప్రదక్షిణ నమస్కారం చేశారు. 3 రోజుల పాటు అక్కడ ఉండి ప్రదక్షిణ నమస్కారం చేసి తర్వాత పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని పొంది చాలా గొప్ప సేవ కూడా అక్కడ చేసిపోయినారు. అంటే ఆ భగవంతుని ఆరాధన చేసే మహానుభావులైన ఆ మహాగ్రంథకారులు, భావబోధకారులు, వారిలోనే ఇటువంటి సామర్థ్యం ఉంది అంటే హృషీకేశుని ఉపాసకులు వారు. ఆ స్వామి అంతర్యామి అయిన ఆ సామర్థ్యాన్ని వారికి కటాక్షించిన ఆ భగవంతుని సామర్థ్యం ఎలాంటిది? అటువంటి అచింతమైనటువంటి సామర్థ్యం కలిగిన భగవంతుడు ఉన్నప్పుడు నాకు ఇంద్రియాల్లో శక్తి లేదు కావున పూజ చేయను అనకండి అని చెప్పడానికి ఆచార్యులు అంటారు, నరసింహో హృషీకేశ. హృషీకేశ అనే శబ్దానికి గీతాభాష్యమునందు ఆచార్యులు ఇంకొక అర్థాన్ని చెప్పినారు. హృష్య కేశాః యస్య హృషీకేశ. కేశ అంటే కిరణములు, హృష్య అంటే హర్షణశీలాః. ఆనందప్రదమైనటువంటి కిరణములు భగవంతునికి ఉన్నాయి. ఆనందప్రదమైనటువంటి కిరణములు సూర్య చంద్రులకు ఆ భగవంతుని అనుగ్రహంతోనే వస్తాయి. కావున ఆ భగవంతుడు హృషీకేశుడు అని చెప్తారు. ఈ మాట ఎందుకు చెప్పారో తెలుసా? ఏమండి పూజ చేసుకొని వచ్చారా, బాగున్నారా? లేదండి, ఈరోజు కరెంటే లేకుండే, ఇంట్లో నీళ్లు రాలేవు, పూజ కాలేదు, వెలుతురు లేదు, నీళ్లు లేవు, ఏదో ఒక కారణాన్ని చెప్తారు కదా. హృషీకేశుని స్మరణం చేయండి. ఆ హృషీకేశుని అనుగ్రహంతో సూర్య చంద్రులకు, అగ్నికి, విద్యుత్తుకు, ఈ అన్ని తేజోమయ పదార్థములకు ఆ శక్తిని ఇచ్చే మహానుభావుడే హృషీకేశుడు. ఆ హృషీకేశుని స్మరణం చేస్తే ఎటువంటి సమస్య కూడా మీకు రాదు. వెలుతురు సమస్య ఉండదు, విద్యుత్ సమస్య ఉండదు, నీళ్ళు సమస్య ఉండదు. ప్రతి ఒక్కదానికి ఆ హృషీకేశుని అనుగ్రహం ఉంటే ఆ భగవంతుడే అన్నీ మీకు అందచేస్తాడు, ఇబ్బంది ఉండదు అని చెప్పడానికి ఆచార్యులు హృషీకేశ అని చెప్పినారు. మూడవది, చేస్తే పూజ చాలా చక్కగా శుద్ధ మడితో చేయవలెను, లేదంటే వదిలేయాలి. ఇది మా అభిప్రాయం. అందుచేత మనం పూజ చేయము. ఎందుకంటే చేస్తే చాలా మడితో చేయాలి, అంత మడి ఉడి కాదు అంటారు. దానికంటారు శ్రీమదాచార్యులు, పుండరీక నిభేక్షణ. ఎంత శక్యమో సాధ్యమో ప్రయత్నం చేసి అంత మడి చేయి. ఇంకా ఎక్కువ చేయాలి అని అపేక్ష ఉంది, దానికి అనుకూలం లేదని పూజ వదలకు. సాధ్యమైనంత మట్టుకు మడి చేసి పూజ చేయు. తర్వాత ఏదో మనస్సులో ఇంకా తక్కువ మడి అనిపిస్తుంది కదా, అప్పుడే భగవంతుని స్మరణం చేయి. ఏమని స్మరణం చేయి? అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యంతర శుచి. ఆ పుండరీకాక్షిని స్మరణం చేస్తే నీవు పవిత్రుడు అవుతావు.
అని చెప్పడానికి పుండరీక నిభేక్షణ అంటారు. ఆ భగవంతుని స్మరణం చేసి పూజ ప్రారంభం చేయు, మహాపవిత్రుడివి, చింత చేయకు. ఎందుకు అంటే పుండరీక అంటే కమలము. ఆ కమలము యొక్క పత్రానికి నీళ్లు తాకితే ఆ నీళ్ళు యొక్క సంబంధం అక్కడ ఉండిపోదు. ఎంత నీళ్లు వేసినా నీళ్లు కింద పడిపోతుంది. కమలము శుభ్రంగానే ఉంటుంది. నీళ్లు ఇక్కడ పడి కింద పడ్డాయి అని అనిపించదు, అంతగా శుభ్రంగా ఉంటుంది, అవశేషము ఉండదు. అది కమలము యొక్క స్వభావం. పద్మపత్రమివాంభస. ఎలా ఆ నీళ్లు దాని మీద ఎంతగా పడినా దాని యొక్క సంబంధం ఉండదో, అలాగే మైల ఉన్న ఎన్నో వస్తువులు మీ దగ్గరికి వచ్చినా వాటి సంపర్కమైన ఆ సంపర్కము యొక్క దోషం మీ మీద ఉండదు. అలా మిమ్మల్ని శుద్ధ చేస్తాడు అని చెప్పడానికి పుండరీక నిభేక్షణ అని. ఆ పుండరీకముగా మిమ్మల్ని చేస్తాడు, మిమ్మల్ని చూస్తాడు. పుండరీకాక్ష అంటే ఆ భగవంతుని కళ్ళు పుండరీకం ఉన్నట్టు ఉన్నాయి అని ఒక అర్థము. రెండోది, మిమ్మల్ని భగవంతుడు చూస్తాడు. ఎలా చూస్తాడు అంటే పుండరీకము ఎలా శుద్ధమో అలాగే మిమ్మల్ని కూడా శుద్ధంగా చూస్తాడు. ఆయన అలా చూస్తే మీరు శుద్ధులవుతారు. లేదు మమ్మల్ని ఆయన శుద్ధంగా చూస్తాడు, మేము శుద్ధములు కాకపోతే ఏం చేయాలి? మమ్మల్ని ఆ భగవంతుడు శుద్ధంగా చూస్తాడు, మేము శుద్ధులము కాము అని కానే కాదు. ఎందుకంటే భగవంతుడికి యథార్థ జ్ఞానం అవుతుంది. మనమందరం శుద్ధమైనాము అని భగవంతుడు చూశాడంటే మనం శుద్ధులు అవ్వాలి, లేకపోతే భగవంతుని జ్ఞానం యథార్థమవుతుంది. అందుచేత ఆ భగవంతుడి పుండరీకముగా అక్షి దృష్టిని మన మీద పెడతాడంటే మనం శుద్ధులమవుతామనే అర్థం. అందుచేత పుండరీక నిభేక్షణ. నరసింహో హృషీకేశ పుండరీక నిభేక్షణ. స్మరణాన్ముక్తిదో నృణాం. స్మరణం చేస్తేనే ముక్తిని ఇచ్చే మహానుభావుడు పూజ చేస్తే ముక్తిని ఇస్తాడు అనేది చెప్పే అవసరమే లేదు. అటువంటి భగవంతుణ్ణి ఎందుకు పూజ చేయలేదు అంటారు. సత్వయా కిన్న పూజిత. అందుచేత అవశ్యంగా భగవంతుని పూజ భక్తితో శ్రద్ధతో ఏ ఒక కారణాన్ని చెప్పకుండా అవశ్యంగా ఉత్సాహంతో చేయవలెను అని శ్రీమదాచార్యులు ఆదేశిస్తున్నారు. అర్చిత సంస్మృతోధ్యాత కీర్తిత కథిత శ్రుత యో దదాత్యమృతత్వం హి సమాం రక్షతు కేశవ. బ్రహ్మోవాచ గర్భస్థితా మృతా వాపి మూషితాస్తే సుదూషితాః న ప్రాప్తా యైర్హరేర్దీక్షా సర్వదుఃఖ విమోచిని. బ్రహ్మదేవుడు ఎవరు భగవంతుని దీక్ష హరిదీక్షని పొందకుండా, హరిదీక్షని తీసుకోకుండా అలాగే ఈ జీవితాన్ని నడిపిస్తారో అటువంటి వారికి చాలా నింద చేసి వారు చెప్తున్నారు, గర్భస్థితాః మృతా వాపి. అంతర్దీక్ష మరియు బహిర్దీక్ష అని రెండు విధాల దీక్షలు ఉన్నాయి. ఆ రెండు విధాల దీక్షలను తీసుకోకుండా వ్యర్థంగా జీవనాన్ని ఎవరు నడిపిస్తారో వారు ఎలాగుంటారు అంటే ఇంకా వారు పుట్టలేదు అంటారు. గర్భంలోనే ఉన్నవారు ఎలా జీవితానికే రాలేదు, ఈ సంసారాన్నే నడిపించలేదు, ఇంకా ఈ భూమినే చూడలేదు, లోపల ఉన్నారు గర్భంలో,
వారు గర్భంలోనే ఉండి జీవితాన్నే మొదలు పెట్టుకోకుండా ఉంటే ఏ పరిస్థితిలో ఉంటారో అలాగేనే వీరు కూడా ఆ భగవంతుని దీక్ష పొందలేదు అంటే పుట్టలేదు అని అర్థం. అంటే పుట్టిన దానికి సార్థక్యము లేదు అని. గర్భస్థితాః అథవా మృతావాపి, పుట్టలేదు లేకపోతే పుట్టిన మరణించారు అని అర్థం. చనిపోయారు, లేనే లేదు, ఉన్నారు కదా, శ్వాసోచ్ఛ్వాసం ఉంది, తింటారు, త్రాగుతారు, తిరుగుతారు అంటే ఆ జీవితము వ్యర్థమైన జీవితము అనే అభిప్రాయంతో వారు మరణించినట్టు, మరణం పొందినట్టు. గర్భస్థిత మృతావాపి మూషితాస్తే సుదూషితాః. వారికి జ్ఞానముంది, జ్ఞానమున్న జ్ఞానము యొక్క ఉపయోగము, చైతన్యము యొక్క ఉపయోగము కేవలం భోగానికి అవుతుంది, త్యాగానికి, యోగానికి, సాధనానికి ఉపయోగం కాదు అంటే వారికి జ్ఞానమున్నా జ్ఞానం లేనట్టే. మూషితాః అంటే అపస్మారాది రోగం వస్తే ఆ ప్రజ్ఞని పోగొట్టుకొని ఏ అవస్థలో ఉంటారో, మూర్ఛితులై ఉంటారో, అలాగే వీరు ప్రజ్ఞావంతులైన మూర్ఛితులున్నట్టు. ఎందుకంటే మూర్ఛావస్థలో ఆ జ్ఞానము యొక్క, చైతన్యము యొక్క ఉపయోగం కాదు. చైతన్యం ఉంటుంది కానీ దాని యొక్క ఉపయోగం కాదు. అది ఆవృతమై ఉంటుంది, ఆచ్ఛాదితమై ఉంటుంది. అలాగే ఆ భగవంతుని దీక్ష లేదు, విష్ణు స్మరణ లేదు. అయం సర్వేష్టదాతామే సర్వారిష్ట నివారక సర్వోత్కృష్టోయమేవైక తదీయోహం సమేపతి. ఆ భగవంతుడే సర్వోత్తముడు, సర్వేష్ట ప్రదాత, సకలారిష్ట నివారకుడు. ఈ అనుసంధానము అంతర్దీక్ష ఇది లేదు. గోపీచందన ధారణము, ముద్రాధారణము, తులసీమాలాధారణము, ఆ భగవంతుని నామాన్ని పెట్టుకోవడం, తప్తముద్రాధారణము, గురువుల అనుగ్రహంతో దీక్ష పొందడం, ఇటువంటి ఆ బాహ్య దీక్షలను పొందకపోతే అప్పుడు ఆ చైతన్యము, దేహము, శక్తి, ఇంద్రియములు, మనస్సు, బుద్ధి ఇవన్నీ మనకు ఆ భగవంతుడు ఇచ్చిన వాటి ఉపయోగం చేసుకోలేదు కావున లేనట్టే. మూర్ఛితలు, మృతులు, గర్భంలో ఉన్నవాళ్ళు ఎలా ఉంటారో అలాగే వారు కనిపిస్తారు. న ప్రాప్త యైర్హరేర్ దీక్ష. సుదూషిత అంటారు బ్రహ్మదేవులు. సుదూషిత అంటే బ్రహ్మహత్యాది దోషములను చేస్తే, మహాపాపకార్యములను చేస్తే వారికి దూషితులు అంటారు. దోషదూషితులు, పతితులు, భ్రష్టులు అంటారు శాస్త్రదృష్టిలో. భ్రష్టులు, దూషితులు అంటే వారి సహవాసం చేసినా పాపం వస్తుంది. ఎవరైతే అపరాధం చేసి ఉంటారో వారికైతే పాపం వస్తుంది. అపరాధం పెద్ద మహాపాతకములను చేసిన ఆ మహాపాతకి అని అనిపించేవారు ఎవరు ఉన్నారో వారి సహవాసం చేసిన మనకు పాపం వస్తుంది అంటారు. అటువంటి దూషితులు ఎలా ఉంటారో అలాగేనే ఎవరైతే భగవంతుని ఈ దీక్షను తీసుకోరో వారు కూడా దూషితులు ఉన్నట్టే. వారి సహవాసం చేసిన మహాపాపము అంటారు. న ప్రాప్తాయైర్హరేర్దీక్ష సర్వదుఃఖ వినాశిని. అందుచేత ఆ అంతర్దీక్ష ఉండాలి. బాహ్య దీక్ష దాదాపు అందరికీ ప్రాయః ఉంటుంది. అయితే ప్రతి ఒక్క కర్మం చేసేటప్పుడు, పొద్దున లేచేటప్పుడు, రాత్రి పడుకునేటప్పుడు కూడా అప్పుడప్పుడు ఈ శ్లోకాన్ని కంఠస్థం చేసి పఠనం చేయండి. కేవలం పఠనం చేయకూడదు, మనస్సులో అనుసంధానం కూడా చేయవలెను. అయం సర్వేష్టదాతామే సర్వారిష్ట నివారక సర్వోత్కృష్టోయమేవైక తదీయోహం సమీపతి. ఇదే అంతర్దీక్ష అంటే ఇదే. ఒకసారి చెప్పండి.
అయం సర్వేష్టదాతా మే సర్వారిష్ట నివారకః సర్వోత్కృష్టః అయమేవైకః తదీయోహం సమేపతిః. ఈ అనుసంధానాన్ని చేస్తూ ప్రతి ఒక్క కర్మాన్ని చేయాలి. చివరికి ఆ కర్మాన్ని ఆ భగవంతుని పాదార విందమునందు సమర్పణం చేయాలి అని శ్రీమన్మధ్వాచార్యులు ఆదేశిస్తున్నారు. శ్రీకృష్ణార్పణమస్తు. ఈ అందరికీ తెలుగు భాషలో శ్రీమన్మధ్వాచార్యుల సిద్ధాంతము, అలాగే మన ప్రాచీన గురువుల చరిత్రములు, వివిధమైనటువంటి ఆచారములు, విచారములు ఇవన్నీ తెలియచేయడానికి శ్రీమఠం తరఫున మన గురువుల అనుగ్రహంతో వారే ప్రారంభించిన శ్రీసుధా మాసపత్రిక చాలా బాగా వస్తూ ఉంది. విశేషంగా ఆ శ్రీసుధా మాసపత్రిక తీసుకొని ఆ శ్రీమన్మధ్వాచార్యుల సిద్ధాంతము, మన పరంపరలో వచ్చిన మహానుభావుల చరిత్రము, వారి ఉపదేశము, గొప్ప గొప్ప పండితులు చేసే ఉపదేశాన్ని అందరూ చదివి అక్కడ చెప్పిన క్రమంగా సత్కర్మములను పాటించి భగవంతుని విశేషమైన అనుగ్రహాన్ని పొందాలి. ఆ శ్రీసుధా మాసపత్రిక కర్నూలు ఉత్తరాది మఠం నుండి అక్కడ అది ప్రచురణమైతూ ఉంది. దాని యొక్క విశేష ఉపయోగాన్ని అందరూ తీసుకోవాలి. హరయే నమః. కృష్ణాష్టమి ఇటువంటి శ్రేష్టమైన వ్రతం, కోట్ల కోట్ల జన్మాల పుణ్యము యొక్క లాభము, అన్ని జన్మాల్లో చేసిన యజ్ఞ యాగాదులతో వచ్చే పుణ్యము, ఏకాదశి ఉపవాసంతో వచ్చే పుణ్యము ఈ కృష్ణాష్టమి ఉపవాసంతో వస్తుంది. అంతేకాదు కృష్ణాష్టమి రోజు ఏమైనా తింటే అంతే మహాపాపం కలుగుతుంది. ఉపవాసం చేస్తే కోట్ల కోట్ల జన్మాల్లో చేసిన పాపముల ప్రాయశ్చిత్తమవుతుంది. ఇటువంటి లాభం ఉన్నప్పుడు ఎందుకు ఆ కృష్ణాష్టమి ఉపవాసాన్ని వదలాలి, పరిత్యజించాలి? అవశ్యంగా అందరూ కూడా భక్తితో శ్రద్ధతో కృష్ణాష్టమి నాడు ఉపవాసం చేయండి. ఏకాదశి ఉపవాసం అయితే ఎప్పుడు కూడా మీరు వదలరు అనే నమ్మకమే ఉంది. ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు. సంవత్సరానికి ఒక్కసారి కృష్ణాష్టమి ఉపవాసం వస్తుంది. ప్రతి నెలకు 2 ఏకాదశి ఉపవాసాలు వస్తాయి. అందుచేత ఈ విశేషమైనటువంటి ఉపవాసములను చేస్తే, అంటే నానా విధంగా మీరు రజత మహోత్సవాన్ని ఆచరిస్తూ ఉంటారు. పెళ్ళి అయి 25 సంవత్సరాలు అయినా ఈ రజత మహోత్సవము, పుట్టి 25 సంవత్సరాలు అయినా ఈ రజత మహోత్సవము. ఇలాగే ఆ రజత మహోత్సవానికి మీకు కానుక కూడా కావలసినంత వస్తుంది అనుకుంటాను. వచ్చిందా లేదా? మీ బంధువులు అది ఇది అని ఇస్తారు, గిఫ్ట్గా ఏమేమో ఇస్తారు. అయితే ఆ రజత మహోత్సవం 25 సంవత్సరాలకు ఒకసారే వస్తుంది. అది జీవితంలో ఒకసారి. అయితే ప్రతి సంవత్సరము మీకు రజత మహోత్సవం కావాలి అంటే 24 ఏకాదశి ఉపవాసాలు, కృష్ణాష్టమి ఉపవాసము, 25 ఉపవాస రజత మహోత్సవం ప్రతి సంవత్సరం చేయండి. మీకు గిఫ్ట్ వస్తాయి. వాట్సాప్లో పెట్టేయండి, ఉపవాసము యొక్క సిల్వర్ జూబిలీ అని, ఏదో ఒక పెద్ద ఉత్సవము అని గిఫ్ట్ వస్తాయి. దీని కొరకైనా ఉపవాసం చేయండి. అంతేకాదు ఆ 24 తత్వములతో నిర్మింపబడిన ఇటువంటి బ్రహ్మాండము యొక్క అధిపతి అయిన ఆ 25వ స్వామి అంటే భగవంతుడు అని భాగవత తాత్పర్యంలో చెప్పారు. పంచవింశో హరి స్వయం. అటువంటి ఆ సర్వోత్తముడైన
ఆ భగవంతుని అనుగ్రహం కొరకు చేయాలి. ఇది లౌకికంగా చెప్పానంతే. నిజంగా ఆ భగవంతుని అనుగ్రహమే ప్రధానము. అందుచేత అందరూ ఉపవాసం చేసి ఆ భగవంతుని విశేష అనుగ్రహం పొందండి. శ్రీకృష్ణార్పణమస్తు. కృ భూ అస 3 ధాతువులు ఉన్నాయి. ఈ 3 ధాతువులకు కూడా అన్ని క్రియలు అర్థంగా శాస్త్రంలో చెప్పబడినాయి. కృ అనే ధాతు మరియు భూ అనే ధాతు, అస అనే ధాతు. ఈ ధాతువులకు ప్రతి ఒక్క క్రియ అని అర్థం ఉంది, సర్వక్రియావాచకత్వం. అందువలన ఆ కృ భూ అస దీంట్లో మొదటి అక్షరం చివరి అక్షరం తీసుకుంటే కృ స 2 అక్షరాలు అవుతాయి. క్రిస్. క్రిస్ అంటే కృ భూ అస్ అని అర్థం. అంటే అన్ని క్రియలు, చూడడం, తిరగడం, తినడం, ఏదే ఒక క్రియ తీసుకున్నా ఆ క్రియ ఆ భగవంతుని అనుగ్రహంతోనే అవుతుంది. అస. భూ అంటే అనుభవము, జ్ఞానము, ప్రతీతి అని అర్థము. కృ అంటే క్రియ, అర్థక్రియ అంటే ప్రవృత్తి అని అర్థం. అంటే ఒక మనిషి ఉంటాడు, అస్తిత్వాన్ని పొందినాడు, ఈ జగత్తులో ఉన్నాడు. ఒక మనిషి కాదు, ఏదో ఒక వస్తు ఉంది. ఒక మనిషి ఉన్నాడు అంటే భగవంతుని అనుగ్రహం వల్ల ఉన్నాడు అని అర్థం. అస. భూ, ఆయన గురించి మనకు జ్ఞానం ఉంది, వివేకం ఉంది అంటే అది ఆ భగవంతుని అనుగ్రహం వలన. నీవు ఉన్నావని వేలాది మందికి తెలుసు కదా. ఎలా? నీవున్నావని తెలిసి నీకు అన్నం పెడతారు కదా. ఎలా తెలిసింది? ఎవరు తెలియచేశారు? భగవంతుడు. ఇది ప్రతీతి అంటే ఇది. ఒక వస్తువు గురించి, ఒక వ్యక్తి గురించి జ్ఞానాన్ని ఇస్తాడు కదా, అది ప్రతీతి అంటారు. అది భగవంతుని అధీనము. మూడవది క్రియ, అర్థక్రియాకారిత్వము, ప్రవృత్తి అంటారు, అర్థక్రియాకారిత్వం అంటారు. ఒక పని చేసే శక్తి, సామర్థ్యం ఉంది కదా, అది అర్థక్రియాకారిత్వం. అది కృ. అస భూ కృ. అస్తిత్వము, ప్రతీతి, జ్ఞానము. మూడవది పని చేసే ఒక శక్తి, సామర్థ్యం. ఇవి 3 జగత్తులో ఉండేది. సత్తా, ప్రతీతి, ప్రవృత్తి అంటారు. అస భూ కృ. కృ భూ అస. ఈ 3 కూడా ఆ భగవంతుని అధీనములు. అన్ని జీవుల, అన్ని జడ పదార్థముల ఈ సత్తా, ప్రతీతి, ప్రవృత్తులను నియమించే భగవంతుడు. ఆ నియమించడానికి కావలసినటువంటి న అంటే బలము. నకారో బలం అని ఉపనిషత్తు చెప్తుంది. న అంటే బలము. ఆ భగవంతునిలో న బలము ఉంది. ఎటువంటి బలముంది? అందరి సత్తా, ప్రతీతి, ప్రవృత్తులను నియమించడానికి ఎటువంటి బలము కావాలో అటువంటి బలం పరమాత్మనికి ఉంది. క్రిస్ న ఉన్నందుకు స అయింది. కృష్ణ అంటే అటువంటి బలం కలిగినవాడు అని అర్థం. సామాన్యంగా ష ఉన్నందుకు న అవుతుంది. ఇక్కడ అలా కాదు. న ఉన్నందుకు స అయింది. ష్టునాష్టు. అందుచేత కృష్ణ అంటే సత్తా, ప్రతీతి, ప్రవృత్తులను నియమించడానికి కావలసినంత అచింతమైనటువంటి, ఊహింపెనలవగాని మహాబలాన్ని పొందినవాడు భగవంతుడు. కావున కృష్ణ అని పిలుస్తారు అని
ఇది ఒక రహస్యమైనటువంటి అర్థం. ఇటువంటి రహస్యమైన అర్థాన్ని ఒకేసారి తెలుసుకునేది కాదు, అది వద్దు. కొద్దిగా పరీక్ష చేసి చెప్దామని భగవంతుడు విఘ్నాన్ని చూయించాడు. అయినా మీరు కూర్చున్నారు, పరిగెత్తలేదు. అలాగైతే వినండి అని మళ్ళీ చెప్పించినాడు. హరే నమః. శ్రీకృష్ణార్పణం.